వల్ల అనుకోవచ్చా? లేదంటే అంటే వారి సేవలను ఉపయోగించుకున్నారు. వారు పెద్దగా ఓటింగ్ శాతం కూడా లేకపోయినప్పటికీ తమిళనాడులో బాగా కృషితోని లోక్సభ ఎన్నికల్లో ఒక స్థాయి పర్సంటేజ్కి తీసుకొచ్చారు. అయినప్పటికీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం కావచ్చు, టికెట్ ఇవ్వకపోవడం కావచ్చు, రకరకాల కారణాలతోని వారు పార్టీని వీడి సొంత పార్టీ వైపు అడుగులు వేయాల్సి వస్తుంది కదా, ఏం చెప్తారు? సార్ నవీన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి అండ్ ప్యానలిస్టులు పుల్లారావు గారికి అండ్ కోటేశ్వరరావు గారికి నమస్కారం అండి. ఇవాళ రోజు అన్నమలై గారి ఉదంతం ఏదైతే ఉందో మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, దెర్ ఇస్ నో డౌట్ అన్నమలై గారు ఒక మంచి డైనమిక్ లీడర్, ఒక నేషనలిస్టిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక పెద్ద లీడర్, ఆయన ఒక నాయకుడు. అండ్ మా పార్టీలో ఆయన ఎనలేని సేవ చేశారు. దెర్ ఇస్ నో డౌట్ దట్ ఆయన సమయంలో ఆయన ఎప్పుడైతే ఒక ప్రెసిడెంట్ కింద వ్యవహరించారు, బీజేపీ తమిళనాడులో ఒక అక్కడ అధ్యక్షుడి కింద వ్యవహరించిన టైంలో పార్టీకి విశేషమైన కృషి చేశారు. అండ్ పార్టీని డెఫినెట్ గా గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేశారు. దానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాలాంటి వాళ్ళందరూ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. అండ్ వీ థ్యాంక్ యూ వెరీ మచ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సేయింగ్ దాట్. కాకపోతే ఒకటి ఇక్కడ నవీన్ గారు, బీజేపీ అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ. నేను ఎప్పుడు అంటాను, మాది లీడర్ బేస్డ్ పార్టీ కాదు, మాది క్యాడర్ బేస్డ్ పార్టీ అని. సో నాయకులు అనే వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు చూస్తే అన్నమలై గారు పెద్ద, అంటే మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు పెద్ద హ్యూ అండ్ క్రై చేశారు. కానీ నిజంగా చాలా గౌరవప్రదంగా అన్నమలై గారు ఆయన యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని చెప్పడం జరిగింది మా అధిష్టానానికి. మా అధిష్టానం కూడా ఒక 18 నెలలు, అన్నమలై గారే చెప్పారు, 18 నెలలు టైం తీసుకొని కొద్దిగా ఆలోచించండి అది అని చెప్పి ఆయనను వారించడానికి, ఆయన నొప్పించడానికి ట్రై చేశాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్నిసార్లు ఏంటంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు అండ్ ఒక వ్యక్తిగత ఒక మనిషికి ఉన్న ఆలోచనలు అవి కొద్దిగా అలైన్ కానప్పుడు, అంటే ఒక దాని మీద ఒక నిర్ణయానికి రానప్పుడు, అంటే ఇక్కడ ఒకటి సార్, అన్నామలై గారికి పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు కదా. జనరల్గా సిద్ధాంతాన్ని ఫాలో అవుతూనే పార్టీని బలోపేతం చేయడం కోసమే కృషి చేశారు కదా. 100% సార్, 100% దానికే కృషి చేశారు. కానీ కొన్నిసార్లు ఇప్పుడు నేను నా విషయమే చెప్తాను సార్. ఇప్పుడు నేను పార్టీలో ఒక కార్యకర్తనే, కానీ సమ్ టైమ్స్ మనకి అనిపిస్తుంది, నేను ఒకటి అనుకుంటాను కానీ అక్కడ అది అవ్వదు. ఎందుకంటే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది, కానీ దానికి మేము కట్టుబడి ఉంటాము, ఉండాలి కూడా. అదే డిసిప్లిన్. ఎందుకంటే మీరు ఒకటి చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక పెద్ద శక్తి ఏంటంటే మా క్యాడర్స్, మా కార్యకర్తలే. వాళ్ళ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. మా అందరికి డిఫరెన్స్ చాలా ఒపీనియన్స్ ఉంటాయి, రోజుకి 100 అవుతా ఉంటాయి. ఇది ఒక 21 రాష్ట్రాలలో ఒక ఇండియా గవర్నమెంట్ స్థాపించిన బీజేపీ పార్టీలో, వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీలో ఇంతమంది మనుషులు ఉన్నప్పుడు మనకున్న 5,000 ఒకలాగా ఉండవు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఐడియాలు ఉంటాయి. మనందరం మనుషులమే కదా. కానీ నాకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు అరే ఇదేంటి ఇలా అయింది, అలా అయింది అని అనుకుంటాను. ఇప్పుడు ఇవాళ అన్నమలై ఉదంతమే, కానీ నాకు చాలా, నేను పెట్టా కూడా సోషల్ మీడియాలో ఒక నాకు ఎందుకో బాధగా ఉంది వాళ్ళనే పెట్టాను నేను. ఆయన రెసిగ్నేషన్ ఆమోదమైన రోజు బాధపడ్డాం, అందరం బాధపడ్డాం. కానీ సమ్ టైమ్స్ వ్యక్తి యొక్క ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు ఇవి వచ్చినప్పుడు, ఈ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అవతలి వ్యక్తి యొక్క ఆలోచన మనం గౌరవిస్తూ, మనం చెప్పినా కూడా ఆయన ఒక ఆలోచన విధానంగా నా ప్రయాణం వేరే అని ఆయన గౌరవప్రదంగా చెప్పినప్పుడు అది గౌరవించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. సో ఆ ఆయన ఒపీనియన్ ని గౌరవించే లాస్ట్ కి ఆయన రెసిగ్నేషన్ మేము గౌరవప్రదంగానే ఆమోదించడం జరిగింది. ఇట్స్ అన్ అమికబుల్ సపరేషన్. పెద్ద గొడవలు ఏం లేవు మీరు చూసినట్టుగా. అండ్ సేయింగ్ దాట్, ఒకటి నేను చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మిత్రులు అందరూ, మీతో కూడా అందరూ పెద్దలు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే, సరే ఆయనకి మేము అదేదో అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు అది ఏదో అనుకుంటున్నారు. బట్ నో సార్, ఆయన స్వయంగా ఏప్రిల్లో మా కోర్ కమిటీలో, ఏప్రిల్లో జరిగిన కోర్ కమిటీ మీటింగ్ లో ఆయన స్వయంగా ప్రెస్ నోట్ కూడా ఉంది, కావాల్సి వస్తే మీరు చూడండి. ఆయన క్లియర్ చెప్పారు, డ్యూ టు పర్సనల్ రీజన్స్ నేను ఈసారి ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పాల్గొనట్లేదు, దయచేసి నన్ను ఎక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆయన కోరారు. ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల నేను నుంచోట్లేదు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో అని చెప్పి. సో దాని వల్ల మనము సీటు ఆయన కంటెస్ట్ చేయలేదు, కానీ ఆయన ఇష్ట ప్రకారం ఆయన కంటెస్ట్ చేయలేదు. మనం ఇవ్వకపోవడం కాదు, అంత పెద్ద లీడర్ ని మేమెందుకు ఇవ్వకుండా ఉంటాం సార్, సింపుల్ థింగ్. కానీ ఎస్, నేను లెట్ us address the elephant in the room. మేమేమి తప్పించుకోవటము, మేము వేరే పార్టీలాగా కుంటి సాకులు చెప్పే పార్టీ కాదు మాది. ఎస్, ఆయనకి డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి, ఆయన ఎందుకు నుంచోనుకున్నారు, పర్సనల్ రీజన్స్ అని ఎందుకు అన్నారు? బికాస్ డెఫినెట్ గా ఆయనకి మన యొక్క అలయన్స్ ఈక్వేషన్ సార్, ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు ఇవాళ రోజు ప్యానలిస్టులు, వాళ్ళకి తెలుసు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఒక ఎలక్షన్స్ ముందు రకరకాల ఈక్వేషన్స్ ని మనం వర్కౌట్ చేస్తాం. సోషల్ ఇంజనీరింగ్ అని చాలా, ఈ అలయన్సెస్ ఎలా తీసుకోవాలి ఏంటి, చాలా వందల వేల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దాని పరంగా పార్టీ ఒకటి ఆలోచించుకొని వాళ్ళు ఒక అలయన్స్ లోకి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఉన్న కొందరు ముఖ్య నాయకులకి అది నచ్చనప్పుడు, సో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. ఇక్కడ అదే కదా అయ్యింది, డెఫినెట్ గా మనం ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న వార్త, ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు అన్నాడీఎంకేనే షరతు పెట్టింది, పొత్తు కోసం
షరతు పెడితే పార్టీ నాయకుడిని తొలగించారు అనేది ఆ లేదు రోజున సార్, వచ్చిన లేదు వార్తలు. లేదు లేదు నేను చెప్తాను, అంటే లేదు సార్. ఆ పొత్తు కోసం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన ఆ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారిని తొలగించడం అనేది కరెక్టా అనేది సోషల్ మీడియాలో కూడా జరిగింది ఆ క్యాంపెయిన్. సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి సార్, నేను చెప్తాను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్, అది కూడా చెప్తాను నేను. ఇక్కడ ఏమైందంటే 100% డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. అన్నమలయ్య గారికి అండ్ ఏఐడిఎం కి ఒక ఐడియాలజీకి అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. సో పొత్తు ఆయన అప్పుడు అంగీకరించలేదు, అది ఆయనే చెప్పారు, అందరికీ తెలుసు అది. సేయింగ్ దాట్ ఇక్కడ ఒక అన్నా టీఎంకే వాళ్ళు మాకు చెప్తే మేము మా నాయకుల్ని తీసే పరిస్థితులు లేదు సార్. ఒక ప్రాంతీయ పార్టీ మమ్మల్ని మీరు ఇది చేయండి అది చేయండి మా పార్టీ అంతర్గత విషయాల్లో చెప్తే మేము అది చేసే ఆచరణ చేసే పరిస్థితిలో మా బీజేపీ పార్టీ లేదు సార్. ఇట్స్ వెరీ స్ట్రాంగెస్ట్ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ చెప్తే వినే పరిస్థితి కాదు మాది. మా ఒక్క మేము వేరే వాళ్ళ పార్టీలో కానీ అది కరెక్టే, కానీ తమిళనాడు విషయంలో అలా జరగలేదు, అదే కదా. లేదు సార్, నేను చెప్తాను. అప్పుడు ఈ ఈక్వేషన్స్ పడనప్పుడు ఇక్కడ ఒక టెన్షన్స్ నెలకొన్నాయి. మీరు అప్పుడు ఈ ఎలక్షన్ కాదు, గత ఎలక్షన్ అప్పుడే ఆయన మార్చినప్పుడు ఈ టెన్షన్స్ నెలకొన్నప్పుడు సమన్వయంతో అక్కడ పనిచేసి అక్కడ ఎలక్షన్స్ వినే ఛాన్సెస్ తక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఆ పుల్లారావు టైంలో పార్టీ ఒక గారితో నిర్ణయం తీసుకుంటారు. పుల్లారావు గారు అంతేగాని ఎన్ఆర్టీఎంకే చెప్పడమో దాని చెప్పడమో సరే, కాదు. ఓకే, మీరు ఒక విషయం చెప్పారు, నేను పుల్లారావు గారితో మాట్లాడతాను. పుల్లారావు గారు, ఏంటి సార్ అంటే వారు అనేది ఒక జాతీయ పార్టీ, ఆ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీ చెప్పిన మాటలు వినే పరిస్థితి ఉండదని అంటున్నారు. కానీ అక్కడ స్థానిక పరిస్థితులు గత ఎన్నికల్లో